హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఇంకొక కొత్త వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీరు కనుక ఒక మొబైల్ యూస్ చేస్తున్నట్టయితే దానికి డైలీ కనుక ఛార్జింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఒకవేళ మీ మొబైల్ కొని చాలా ఓల్డ్ అయిపోతే కనుక ఛార్జింగ్ అనేది అయితే ఫాస్ట్గా అయిపోతుంది. నేను కొన్ని సెట్టింగ్స్ చెప్తాను. ఈ సెట్టింగ్స్ చేస్తే ఓల్డ్ ఫోన్ అయినా కానీ ఛార్జింగ్ అనేది అయితే ఫాస్ట్గా అవ్వదు. మళ్ళీ అలాగే కొన్ని ఫోన్స్లో కొని 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా కానీ ఛార్జింగ్ బ్యాకప్ అనేది రాదు, ఫాస్ట్గా అయిపోతాయి. అలాంటి ఫోన్స్కి కూడా కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. సో ఈ వీడియోలో ఈ సెట్టింగ్స్ చేయడం ద్వారా మీ ఫోన్ బ్యాటరీ బ్యాకప్ అనేది అయితే పెరుగుతుంది. ముందుకంటే కొంచెం బ్యాకప్ ఎక్కువ వస్తుంది. ఈ సెట్టింగ్స్ అన్నీ మన ఫోన్లో డెవలపర్ ఆప్షన్స్ అని ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఈ సెట్టింగ్స్ అనేది అయితే మనం చేసుకోవచ్చు. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా అయితే ఉంటాయి, మీకు యూజ్ అనిపిస్తాయేమో. ఒకసారి అయితే చూడండి. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను. ఈ సెట్టింగ్స్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మన ఫోన్లో డెవలపర్ ఆప్షన్స్ అనే ఆప్షన్ అయితే ఎనేబుల్ చేసుకోవాలి. అది మనకి ఎనేబుల్ అవ్వదు, మనమే చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేయాలి అనేది అయితే చెప్తాను. ఫస్ట్ మన ఫోన్లో సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ అబౌట్ ఫోన్ అని ఉంటుంది కదా, కొంతమంది కింద ఉంటుంది, కొంతమంది పైన ఉంటుంది. దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకంటే ఇక్కడ చూడొచ్చు ఎంఐయుఐ వర్షన్ అని ఉంది. ఎంఐయుఐ వర్షన్, దీన్ని అయితే 7 టైప్స్ అయితే ట్యాప్ చేయండి. కొన్ని ఫోన్స్లో బిల్ నెంబర్ అని ఉంటుంది. ఒకవేళ మీ ఫోన్లో బిల్ నెంబర్ అని ఉంటే దాన్ని 7 టైప్స్ అయితే ట్యాప్ చేయండి. అప్పుడు మన డెవలపర్ ఆప్షన్స్ అనేది అయితే ఎనేబుల్ అవుతాయి. 7 టైమ్స్ ట్యాప్ చేస్తే డెవలపర్ ఆప్షన్స్ అనేది ఎనేబుల్ అవుతాయి, కానీ మనకి ఇక్కడ స్క్రీన్ పైన అయితే కనిపించవు. అందుకే ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి ఇక్కడైతే సెర్చ్ చేయండి డెవలపర్ ఆప్షన్స్ అని. ఇక్కడ చూడొచ్చు స్టార్టింగ్లోనే వచ్చింది డెవలపర్ ఆప్షన్స్ అని. సో ఇప్పుడు ఇందులో అయితే నేను కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఇక్కడ చూడొచ్చు ఇందులో చాలా రకాల సెట్టింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చెప్పాలంటే ఈ వీడియో బాగా లెంతీ అవుతుంది. అందుకే మనకి బాగా ఇంపార్టెంట్ అయ్యి ప్లస్ మన బ్యాటరీకి సంబంధించిన సెట్టింగ్స్ మాత్రమే అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇప్పుడు సెట్టింగ్స్ కూడా చూద్దాం. డెవలపర్ ఆప్షన్స్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఫస్ట్ సెట్టింగ్ అయితే చెప్తున్నాను. వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ ఎలా పైకంటే ఇక్కడ డార్క్ థీమ్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఇక్కడ లైట్ అని ఉంది. దీన్ని డార్క్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే మొత్తం అంతా మన స్క్రీన్ అంతా డార్క్ మోడ్లోకి అయితే మారిపోద్ది. మన ఛార్జింగ్ అనేది అయితే ఫాస్ట్గా అయిపోతుంది అని అంటే మరి డార్క్ మోడ్లో పెట్టి కనుక యూస్ చేసినట్టయితే మన ఛార్జింగ్ అనేది అయితే కొంచెం తక్కువ అయితే యూస్ చేస్తుంది. కొంచెం బ్యాటరీ బ్యాకప్ కూడా కొంచెం ఎక్కువ వస్తుంది. అందుకే డార్క్ మోడ్లో అయితే పెట్టండి. అప్పుడు మన బ్యాటరీ బ్యాకప్ అనేది అయితే పెరుగుతుంది. ఈ సెట్టింగ్ అనేది కొన్ని ఫోన్స్లో అయితే ఉండకపోవచ్చు, కొన్ని ఫోన్స్లో అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ది. ఇంకొన్ని కూడా చెప్తాను. ఫస్ట్ సెట్టింగ్ అయిపోయింది కదా గైస్. ఇప్పుడు సెకండ్ సెట్టింగ్కి మీరు కొంచెం ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ గేమ్ డ్రైవ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి ఇది డిఫాల్ట్లో అయితే ఉంటుంది. దీన్ని అయితే ఇక్కడ గేమ్ డ్రైవర్ అని ఉంది కదా, దాంట్లోకి అయితే మార్చండి. ఎందుకంటే మీరు ఏదైనా అప్లికేషన్స్ యూస్ చేస్తున్నా, గేమింగ్ ఆడుతున్నప్పుడు కానీ మీకు అందులో ల్యాగింగ్ కనిపిస్తున్నా లేదా హై ఎయిర్ డ్రైవర్ లాంటివి ఏమన్నా కనిపిస్తున్నట్టయితే ఈ ఆప్షన్ అనేది మనకు బాగా యూజ్ అవుతుంది. మీకు ఏ యాప్ ల్యాగింగ్ అవుతుంది అని అనిపిస్తుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డిఫాల్ట్ ఉంది కదా, ఇక్కడ కాకుండా సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్ ఉంటుంది, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మనకు అందులో ల్యాగింగ్ అనేది కనిపించవు. ప్లస్ ఛార్జింగ్ని కూడా యూజ్ చేసుకుంటుంది. బాగా ఎక్కువ ల్యాగ్ అవటం వల్ల హైయర్ గ్రాఫిక్స్ డ్రైవర్స్ యూజ్ చేస్తున్నట్టయితే కొంచెం ఛార్జింగ్ అనేది ఎక్కువ అవుతుంది. అందుకే ఇక్కడ సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటాం వల్ల మనకు కొంచెం ల్యాగింగ్ అవ్వదు, ప్లస్ ఛార్జింగ్ కూడా తక్కువ అయితే యూజ్ చేస్తుంది. అందుకే ఈ సెట్టింగ్ కూడా ఎనేబుల్ అయితే చేసుకోండి. ఇది సెకండ్ది. ఇంకా కొన్ని అయితే చెప్తాను. మళ్ళీ మీరు దీన్ని ఏ యాప్కి అయితే ఎనేబుల్ చేసుకుంటారో దానికే సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్ అనేది అయితే ఎనేబుల్ అవుతుంది. మీకు ఏం యాప్స్కి అయితే కావాలి అనుకుంటున్నారో అక్కడ ఈ యాప్స్కి అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకుని సిస్టమ్ గ్రాఫిక్స్ డ్రైవర్ ఉంది కదా, దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటే ఈ మోడ్ అనేది అయితే ఎనేబుల్ అవుతుంది. నేను మీకు చూపించడం కోసం ఒక యాప్కి అయితే ఎనేబుల్ చేసి అయితే ఉంచాను. ఇప్పుడు నెక్స్ట్ సెట్టింగ్ అయితే చూపిస్తాను. 2 సెట్టింగ్స్ అయిపోయినాయి కదా గైస్. థర్డ్ సెట్టింగ్ వచ్చేసి మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ చూడొచ్చు వైఫై స్కాన్ త్రూ క్లింగ్ అని ఉంది. దీన్ని మీరు ఆఫ్ చేసి ఉంటుంది మీకు, దీన్ని అయితే ఆఫ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆన్ చేసి అయితే పెట్టుకున్నాను. ఆన్ చేసుకుంటే ఇక్కడ రెడ్యూస్ బ్యాటరీ డ్రైన్ అండ్
ఇంప్రూవ్స్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ అనేది వచ్చింది. అంటే మన బ్యాటరీ డ్రైన్ అనేది అయితే తగ్గుతుంది, ప్లస్ ఇంటర్నెట్ స్పీడ్ అనేది అయితే పెరుగుతుంది. మన బ్యాటరీ బ్యాకప్ కొంచెం ఎక్కువసేపు అయితే వస్తుంది, ఇంటర్నెట్ స్పీడ్ అనేది కూడా పెరుగుతుంది. అందుకే ఈ సెట్టింగ్ అనేది అయితే కంపల్సరీ ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఎందుకంటే దీన్ని ఆన్ చేయడం వల్ల మనకి టూ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది, బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది. సో అందుకే ఇది కూడా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఇది థర్డ్ సెట్టింగ్. ఇంకోటి కూడా చెప్తాను. ఇక్కడ మీరు ఇలా కొంచెం ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ చూడొచ్చు యానిమేషన్ స్కేల్ అని ఉంది. ఇలా మొత్తం 3 స్కేల్స్ అయితే ఉంటాయి. దీని గురించి ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నాను. ఇది దేనికి సంబంధించిందంటే బ్యాటరీకి సంబంధించింది కాదు. ఒకవేళ మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంది అని అంటే ఈ 3 సెట్టింగ్స్ అయితే కొంచెం యూస్ అవుతాయి. ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ విండో యానిమేషన్ స్కేల్ అని, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ 5xలో పెట్టండి. అలాగే ట్రాన్స్లేషన్ యానిమేషన్ స్కేల్ అని ఉంటుంది, దీన్ని కూడా 5xలో పెట్టండి. యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ ఉంటుంది, దీంట్లో కూడా 5xలో పెట్టండి. ఇలా పెడతాం వల్ల మన ఫోన్ అనేది హ్యాంగింగ్ ప్రాబ్లం అనేది అయితే కొంచెం తగ్గుతుంది, కొంచెం స్మూత్ అవుతుంది ఫోన్ అనేది అయితే. అందుకని ఆ సెట్టింగ్ని కూడా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. 3 సెట్టింగ్స్ కూడా 5xలో అయితే పెట్టండి. 3 సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయినాయి కదా గైస్. ఇప్పుడు 4th సెట్టింగ్ అయితే చూద్దాం. 4th సెట్టింగ్లో మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకి అన్నట్టయితే 4x అని అయితే ఉంది కదా, దీన్ని అయితే ఎనేబుల్ చేసి పెట్టుకోండి. ఇది ఎనేబుల్ చేసుకుంటే ఏంటి అని అంటే మన ఫోన్ ర్యామ్ అనేది తక్కువ అయితే ఉందనుకోండి, మనం ఏమైనా గేమ్ ఆడినప్పుడు అది మన ర్యామ్ తక్కువ ఉన్నా కానీ ఈ సెట్టింగ్ ఆన్ చేయడం వల్ల మనకి అంత స్టక్ అవటం కానీ ల్యాగ్ అవటం కానీ అలాంటివి అయితే ఉండవు. మన ర్యామ్ తక్కువ అయినా కానీ ఈ సెట్టింగ్ ఆన్ చేయడం వల్ల నార్మల్గానే అనిపిస్తుంది. అందుకే ఈ సెట్టింగ్ని కూడా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. నెక్స్ట్ 4 సెట్టింగ్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా గైస్. ఇప్పుడు 5th సెట్టింగ్ కూడా చెప్తున్నాను. మీరు ఇక్కడ కొంచెం ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనేది ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ రీసెంట్ యాప్స్ ఉంటాయి కదా, దాంట్లోంచి మన యాప్స్ని క్లియర్ చేసినా కానీ మన బ్యాక్గ్రౌండ్లో యాప్స్ అనేది అయితే రన్ అవుతూ ఉంటాయి. రన్ అవడం వల్ల మన ఇంటర్నెట్ ఫాస్ట్గా అయిపోతుంది, ప్లస్ బ్యాటరీ కూడా ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. అందుకే ఈ బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అనేది అయితే ఎనేబుల్ చేసుకుని పెట్టుకుంటే మన ఇంటర్నెట్ సేవ్ అవుద్ది, ప్లస్ బ్యాటరీ బ్యాకప్ కూడా వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ స్టాండర్డ్ లిమిట్ అని ఉంది, దీంట్లో ఉండటం వల్ల ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్లో ఎన్ని యాప్స్ అయినా రన్ అవని అని చెప్పి ఉన్నట్టు. అందుకే ఇక్కడ నో బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అని ఉందండి, దీన్ని క్లిక్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్లో ఏం యాప్స్ అనేది అయితే రన్ అవ్వవు. ఇక్కడ అట్ మోస్ట్ 1 ప్రాసెస్ అంటే ఓన్లీ ఒక యాప్ మాత్రమే రన్ అవుతుంది బ్యాక్గ్రౌండ్లో అనమాట. ఇక్కడ మీకు ఏ ఆప్షన్ కావాలంటే ఆ ఆప్షన్ అనేది సెట్ చేసుకోండి. నేనైతే అట్ మోస్ట్ 1 ప్రాసెస్ అనేది సెట్ చేస్తున్నాను. ఇదేంటి అని అంటే ఒక యాప్ మాత్రమే రన్ అవ్వాలి అని చెప్పేసి అయితే నేను సెట్ చేశాను. ఇది 5th. ఇంకొకటి కూడా చెప్తాను. ఇంకా మన బ్యాటరీ బ్యాకప్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేది అయితే కంప్లీట్ అయిపోయినాయి గైస్. ఇంకొక సెట్టింగ్ అయితే ఉంది ఇందులో, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, అందుకే చెప్తున్నాను. మీరు మీ ఫ్రెండ్స్ మీద కానీ ఎవరి మీద కనుక అయినా ఛార్జింగ్ గురించి సంబంధించింది ఏమైనా ప్రాంక్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ ఒక సెట్టింగ్ అయితే ఉంది. ఇక్కడ డెమో మోడ్ అని ఉంది కదా, దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేసినట్టయితే నా ఫోన్లో ఛార్జింగ్ పర్సెంట్ అనేది అయితే 44% ఉంది. అది కాకుండా ఇది ఆన్ చేస్తే డైరెక్ట్ 100% అయితే అయిపోతుంది. దీన్ని ఆన్ చేసి చూస్తాను. టర్న్ ఆన్ క్లిక్ చేస్తే నా ఫోన్లో చూపించట్లేదు కదా, కొన్ని ఫోన్స్లో అయితే సపోర్ట్ చేస్తుంది. కొన్ని ఫోన్స్లో ఏంటంటే డైరెక్ట్ మన ఫోన్ ఛార్జింగ్ ఎంత ఉన్నా కానీ డైరెక్ట్ 100% అయితే చూపిస్తుంది. ఈ సెట్టింగ్ వర్క్ అవుతుంది లేదని అయితే తెలియదు, కానీ నేను ఇప్పుడే చూశాను. మీకు వర్క్ అవుతే కనుక కామెంట్ అయితే చేయండి. ఇది సరదాగా చెప్తున్నాను, మీకు ఏమైనా యూజ్ అనిపిస్తుందేమో, ఒకసారి ఇది కూడా చూడండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అలాగే మనకి ఇలాంటి మొబైల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కనుక మీకు ఏమన్నా ఉంటే మన ఛానల్లో అలాంటికి సంబంధించిన చాలా రకాల వీడియోలు ఉన్నాయి, మీకు ఏమన్నా యూజ్ అనిపిస్తాయేమో ఒకసారి అయితే చూడండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం అనేది అయితే మర్చిపోకండి. ఈ వీడియోకి అయితే ఇంతే గైస్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.